నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జ్ఞానేశ్వరి తప్పిపోయి ఈ రోజుకి సరిగ్గా లెక్క చెప్పాలంటే 5వ తారీఖున అంటే పోయిన నెల జూన్ 5వ తారీఖున తప్పిపోయింది. పాప ఈ రోజు దాకా ఆచూకీ తెలియలేదు. లిటరల్లీ 50 డేస్ దాటిపోయింది జ్ఞానేశ్వరి తప్పిపోయి. జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాల పాప. అదే రీతిలో నంద్యాలలో 4 సంవత్సరాల ప్రణవి కూడా ఉన్నట్టుండి తప్పిపోయింది. ఇమ్మీడియేట్‌గా అక్కడ ఏం జరిగిందంటే రాత్రి 9:30 గంటలకి పాప ఇంట్లోంచి నడుచుకుంటా బయటికెళ్ళిపోయింది. బయటికెళ్ళిపోయిన తరుణంలో ఆళ్ళ మదర్ చూసుకొని ఇమ్మీడియేట్‌గా 100 కాల్ చేసిన వెంటనే రాత్రిపూట 9:30కి పాప ఆళ్ళ మదర్ పక్కన ఉండాల్సిన పాప తప్పిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇమ్మీడియేట్‌గా పోలీసులు అక్కడ అప్రమత్తమయ్యారు. రాత్రికి రాత్రి ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీ, ఎస్ఐ మొత్తం అందరూ కలిసి 200 మంది పోలీసులొచ్చి పెద్ద స్క్వాడ్ కింద అక్కడ వెతకడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాప అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ అన్నిటిని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు క్లియర్‌గా తెలుసుకుంది ఏంటంటే పాప ఒక జొన్న తోటలో ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయిందని. 5 గంటల్లో కేవలం 5 గంటల్లో పట్టేసుకున్నారు పాపని. పాపని పట్టుకుని పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కళ్యాణి వాళ్ళందరూ అక్కడున్న పోలీసులకి ఫెలిసిటేట్ చేశారు. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వరి విషయం చూసుకుంటే గనక పాప ఆల్మోస్ట్ 1 సంవత్సరాల పెద్దది ఇక్కడ ప్రణవి. జ్ఞానేశ్వరి విషయంకొస్తే 50 రోజులు దాటిపోయిన కేసు. పోలీసుల పైన విమర్శలు కూడా వస్తున్నాయి. పాప కిడ్నాప్ అయిందా? లేకపోతే క్రూర మృగం చంపేసిందా? ఈ రోజు దాకా పాప ఆచూకీ ఎక్కడా బయటకు తెలియట్లేదు. కానీ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాప కిడ్నాప్ అయిందా అన్న భయంతో 200 మంది పోలీసులు అప్రమత్తం అయిపోయారు స్పాట్లో. జ్ఞానేశ్వరి విషయంలో ఏం జరిగిందంటే మొదటి 2 గంటలు వాళ్ళు పోలీసులు పిలవలేదు. వాళ్ళకి వాళ్ళు ఎత్తుక్కున్నారు ఆ గోల్డెన్ అవర్‌లో. పోలీసులు వచ్చేటప్పటికి సాయంకాలం 6:30 అయింది. హెవీ రెయిన్. కానీ నిన్న కూడా హెవీ రెయిన్, చిమ్మ చీకటి. చీకట్లో కూడా ఎతికి తీసుకొచ్చారు. కానీ అప్పుడు లిటరల్లీ ఒక 6-7 గంటలు ల్యాప్స్ జరిగింది. అది ఈరోజు పెద్ద విమర్శకు దారితీస్తుంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు. కొంతమంది పోలీస్ వ్యవస్థని బ్లేమ్ చేస్తారు. 50 రోజులు దాటింది. ఈ రోజు దాకా పాప ఆచూకీ గురించి ఒక్కటంటే ఒక్క విషయం కూడా తేలట్లేదు. కొంతమంది పక్క రాష్ట్రంలో ఉంది పాప అంటారు. కొంతమంది కిడ్నాప్ అయిపోయిందంటారు. కొంతమంది క్రూర మృగాలు చంపేసినాయి అంటారు. కొంతమంది బోరుబావిలో చనిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎక్కడ ఆచూకీ లేదు. అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని పోలీస్ విభాగం వాళ్ళు మాత్రం నంద్యాలలో తప్పైన ప్రణవిని మాత్రం ఇమ్మీడియట్‌గా తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పారు. పాప చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. మేబీ రాత్రంతా ఏడ్చి ఉన్నట్టుంది. అందుకనే అలిసిపోయి జొన్న తోటలో పడుకుందన్నారు. పోలీసులు తీసుకొచ్చేటప్పటికి పేరెంట్స్ చాలా హ్యాపీ అయిపోయారు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ జ్ఞానేశ్వరి కూడా ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది ఆ కేస్‌కి. ఏదో ఒక కంక్లూజన్‌కి తీసుకురావాలి కదా! అలా వదిలేయటం ఏంటి అని ఈరోజు ప్రజలందరూ పోలీసుల పైన విమర్శలు చేస్తున్నారు. జ్ఞానేశ్వరి తప్పిపోయి ఈ రోజుకి సరిగ్గా లెక్క చెప్పాలంటే 5వ తారీఖున అంటే పోయిన నెల జూన్ 5వ తారీఖున తప్పిపోయింది. పాప ఈ రోజు దాకా ఆచూకీ తెలియలేదు. లిటరల్లీ 50 డేస్ దాటిపోయింది జ్ఞానేశ్వరి తప్పిపోయి. జ్ఞానేశ్వరి 2.5 సంవత్సరాల పాప. అదే రీతిలో నంద్యాలలో 4 సంవత్సరాల ప్రణవి కూడా ఉన్నట్టుండి తప్పిపోయింది. ఇమ్మీడియేట్‌గా అక్కడ ఏం జరిగిందంటే రాత్రి 9:30 గంటలకి పాప ఇంట్లోంచి నడుచుకుంటా బయటికెళ్ళిపోయింది. బయటికెళ్ళిపోయిన తరుణంలో ఆళ్ళ మదర్ చూసుకొని ఇమ్మీడియేట్‌గా 100 కాల్ చేసిన వెంటనే రాత్రిపూట 9:30కి పాప ఆళ్ళ మదర్ పక్కన ఉండాల్సిన పాప తప్పిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇమ్మీడియేట్‌గా పోలీసులు అక్కడ అప్రమత్తమయ్యారు. రాత్రికి రాత్రి ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీ, ఎస్ఐ మొత్తం అందరూ కలిసి 200 మంది పోలీసులొచ్చి పెద్ద స్క్వాడ్ కింద అక్కడ వెతకడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాప అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ అన్నిటిని రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వాళ్ళు క్లియర్‌గా తెలుసుకుంది ఏంటంటే పాప ఒక జొన్న తోటలో ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయిందని. 5 గంటల్లో కేవలం 5 గంటల్లో పట్టేసుకున్నారు పాపని. పాపని పట్టుకుని పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కళ్యాణి వాళ్ళందరూ అక్కడున్న పోలీసులకి ఫెలిసిటేట్ చేశారు. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వరి విషయం చూసుకుంటే గనక పాప ఆల్మోస్ట్ 1 సంవత్సరాల పెద్దది ఇక్కడ ప్రణవి. జ్ఞానేశ్వరి విషయంకొస్తే 50 రోజులు దాటిపోయిన కేసు. పోలీసుల పైన విమర్శలు కూడా వస్తున్నాయి. పాప కిడ్నాప్ అయిందా? లేకపోతే క్రూర మృగం చంపేసిందా? ఈ రోజు దాకా పాప ఆచూకీ ఎక్కడా బయటకు తెలియట్లేదు. కానీ ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాప కిడ్నాప్ అయిందా అన్న భయంతో 200 మంది పోలీసులు అప్రమత్తం అయిపోయారు స్పాట్లో. జ్ఞానేశ్వరి విషయంలో ఏం జరిగిందంటే మొదటి 2 గంటలు వాళ్ళు పోలీసులు పిలవలేదు. వాళ్ళకి వాళ్ళు ఎత్తుక్కున్నారు ఆ గోల్డెన్ అవర్‌లో. పోలీసులు వచ్చేటప్పటికి సాయంకాలం 6:30 అయింది. హెవీ రెయిన్. కానీ నిన్న కూడా హెవీ రెయిన్, చిమ్మ చీకటి. చీకట్లో కూడా ఎతికి తీసుకొచ్చారు. కానీ అప్పుడు లిటరల్లీ ఒక 6-7 గంటలు ల్యాప్స్ జరిగింది. అది ఈరోజు పెద్ద విమర్శకు దారితీస్తుంది. ఎందుకంటే
కొంతమంది పేరెంట్స్‌ని బ్లేమ్ చేస్తున్నారు. కొంతమంది పోలీస్ వ్యవస్థని బ్లేమ్ చేస్తున్నారు. 50 రోజులు దాటింది. ఈ రోజు దాకా పాప ఆచూకీ గురించి ఒక్కటంటే ఒక్క విషయం కూడా తేలట్లేదు. కొంతమంది పక్క రాష్ట్రంలో ఉంది పాప అంటారు. కొంతమంది కిడ్నాప్ అయిపోయిందంటారు. కొంతమంది క్రూర మృగాలు చంపేసినాయి అంటారు. కొంతమంది బోరుబావిలో చనిపోయిందనుకుంటున్నారు. కానీ ఎక్కడ ఆచూకీ లేదు. అదే సిట్యుయేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని పోలీస్ విభాగం వాళ్ళు మాత్రం నంద్యాలలో తప్పైన ప్రణవిని మాత్రం ఇమ్మీడియట్‌గా తీసుకొచ్చి తల్లికి అప్పజెప్పారు. పాప చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. మేబీ రాత్రంతా ఏడ్చి ఉన్నట్టుంది. అందుకనే అలిసిపోయి జొన్న తోటలో పడుకుందన్నారు. పోలీసులు తీసుకొచ్చేటప్పటికి పేరెంట్స్ చాలా హ్యాపీ అయిపోయారు. సో, వి హావ్ టు వెయిట్ అండ్ సీ జ్ఞానేశ్వరి కూడా ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది ఆ కేస్‌కి. ఏదో ఒక కంక్లూజన్‌కి తీసుకురావాలి కదా! అలా వదిలేయటం ఏంటి అని ఈరోజు ప్రజలందరూ పోలీసుల పైన విమర్శలు చేస్తున్నారు.